హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విఎన్ డిజైన్స్. అందరూ బాగున్నారా? ఈ రోజైతే నేను బ్లౌజ్లో చాలా వేరియేషన్స్ ఉంటాయండి, కటింగ్ వేరియేషన్స్. అందులో అందరికీ యూజ్ అయ్యే ఒక కటింగ్ వేరియేషన్ మాత్రం నేను చూపిస్తాను. ఇప్పుడైతే బ్లౌజ్ మెజర్మెంట్ చూస్తున్నా నేను. చూడండి, కాజల్ పట్టి తీసేస్తే 28కి వచ్చింది. కాజల్ పట్టి ఇట్లా మడుచుకొని చూస్తే 28 వచ్చింది. నడుము అన్నమాట. ఇది నడుము 28 వచ్చింది. ఇప్పుడు చెస్ట్ లెంత్ చూపిస్తానండి. చెస్ట్ అయితే చెస్ట్ పట్టి లాగి చూస్తే చూడండి, ఇక్కడ 8.5కి కుట్టు కనిపిస్తుంది కదండి, జాయింట్ అంటారు దాన్ని. జాయింట్ 8.5కి, ఆ 8.5 ఇక్కడ వేసుకోవాలి. ఉక్సులు పట్టి కాడ నుంచి సంక జాయింట్ దాకా కొలిస్తే 8.5 వచ్చింది. మొత్తం అంటే చుట్టూ చెస్ట్ లెంత్ కొలిచి చూద్దాం ఎంత వస్తుందో అనేది. 34 వచ్చిందండి. మనం కాజల్ పట్టి కొలవం కదా, కాజల్ పట్టి తీసేస్తే 34 వచ్చేసింది. 34 డివైడెడ్ 4 చేద్దామండి. 18.5 వస్తుంది. 34 డివైడెడ్ 4 అయితే ఇప్పుడైతే నేను 34 వేసే చెస్ట్ లెంత్ వచ్చేసి. ఇప్పుడు కప్పు బార్ వచ్చేసి 13 ఇంచెస్, 13.5 వచ్చిందండి. అంటే 13.5. లెంత్ చూడండి, నెక్ లెంత్ వచ్చేసి 8.5 వచ్చింది. చూడండి, 8.5 మెడ షోల్డర్ కాడ నుంచి నెక్ డౌన్ అనమాట. నెక్ డౌన్ 18.5 వచ్చింది. చూసారు కదా, కరెక్ట్గా నెక్ డౌన్ 18.5 వచ్చింది. ఇప్పుడు 18.5కి ఒక మార్కింగ్ పెట్టుకొని ఆ మార్కింగ్ కాడ నుంచి కిందకి అంటే ఈపీ కప్పు అంటారు, ఆ ఈపీ కప్పు చూపిస్తా అండి. 5 ఇంచెస్ వచ్చింది. ఈపీ కప్పు 5 ఇంచెస్ వచ్చింది. ఈ 5 ఇంచెస్ ఫస్ట్ నెక్ డౌన్ వచ్చి 8.5 ఇంచెస్ కదా, ఈపీ కప్పు వచ్చేసి 5 ఇంచెస్. ఇప్పుడు చంక రౌండ్, చంక పట్టు కదా, స్టిచ్చింగ్ మొత్తం లోపలికి మడుచుకుపోతుంది, సరిగ్గా రావట్లేదు. రౌండ్ వచ్చేసి చంక రౌండ్ మందం ఎక్కువయ్యి అది కనిపించట్లేదు. నేను కరెక్ట్ పట్టుకుందాం చూస్తున్నా, అది మడుచుకుపోవటం వల్ల లోపలికి రావట్లేదు మంచిగా నీట్గా. నేను గుంజి అది క్లాత్ని నీట్గా అనుకొని మనం మెజర్మెంట్ తీసుకోవాలండి, లేకపోతే చంక టైట్ పట్టేస్తుంది. నేనైతే 7.5 చూడండి, కరెక్ట్ 7.5 వచ్చింది. ఇప్పుడు చెయ్యి మనకి షోల్డర్ నుంచి డౌన్ 3 ఇంచెస్ కాడ అడ్డం కొలుచుకోవాలన్నమాట. అంటే చెయ్యి లూజ్ అని అంటారు. చెయ్యి లూజ్ చూడండి 5.5 వచ్చింది. ఇప్పుడు హ్యాండ్ కింద చెయ్యి లూజ్ అంటారు, మెయిన్ చెయ్యి లూజ్ అనమాట ఇది. ఇక్కడ కూడా చూసుకోవాలి, చెయ్యి లూజు 5 వచ్చింది. 5 ఇంచులు వచ్చింది. 5 ఇంచెస్ వచ్చింది. 5 ఇంచెస్ కూడా ఇక్కడ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ కొలుస్తున్నా నేను. ఫ్రంట్ నెక్ వచ్చేసి చూడండి 5.5 ఉంది, అంటే 5.5 ఇంచులు ఉంది. నేను ఖర్చులో తీయలేదండి, ఖర్చు కాకనే 5.5 ఉంది నెక్. చూడండి, మీకు అర్థమయ్యేటట్టు చూపిస్తాను నేను. చూసారు కదా, నేను అడ్డం పెట్టే నెక్ కాడ నుంచి కాజా పట్టి కాడ నుంచి 5.5కి వచ్చింది కదా. కింద చెస్ట్ 5.5 ఉంది కదా. ఇప్పుడైతే షోల్డర్ కాడ నుంచి కిందకి బారుగా చూడండి, ఉక్సులు పట్టి అది నిజంగానే 5.5 వేసుకొని. నేను ఒక మెజర్మెంట్ మర్చిపోయా అండి, ఏంటిదంటే
బ్యాక్ పార్ట్ కప్పు బాడు 13.5. అక్కడ నెంబర్ వేయటం మర్చిపోయా. చెయ్యి ఉంటుంది కదా, చెయ్యి బార్ వచ్చేసి కొలవటం మర్చిపోయినండి, కొలుస్తా అది కూడా. ఇప్పుడైతే షోల్డర్ కా నుంచి చెస్ట్ డౌన్ వచ్చేసి చూడండి 8.5 ఉంది, 8 పాయింట్ ఉంది. అక్కడ నుంచి డౌన్ వచ్చేసి 12 పాయింట్, ఖర్చుతో కలిపి, కింద ఖర్చుతో కలిపి, కుట్లలో కూడా కలిపి. కుట్లతో కాకపోతేనేమో 11.5 వచ్చింది, కుట్లతో కూడా కలిపి అయితేనేమో 12 వచ్చింది. నేను కలిపి తీసుకుంటా అండి, ఎందుకంటే మెజర్మెంట్ పెట్టేటప్పుడు కలిపి పెడతా కాబట్టి కలిపి తీసుకుంటున్నా. ఇప్పుడు ఉక్సులు పట్టి వచ్చేసి 6 ఇంచెస్ వచ్చిందండి. ఆ 6 ఇంచెస్ ఇక్కడ వేసుకున్నా నేను. ఈ బాడీ మెజర్మెంట్స్లలో ఇప్పుడు నేను 2 మిస్టేక్స్ చేసా కదండి, అంటే మర్చిపోయా కదా నేను. బ్యాక్ పార్ట్ అను హ్యాండ్ బార్ వచ్చేసి మర్చిపోయా కదా. ఇప్పుడు ఆ మెజర్మెంట్స్ చూసుకుంటా నేను. ఇదే అండి ప్రతి ఒక్క టైలర్ చేసే మిస్టేక్ అయితే ఇదే, ఎందుకంటే మర్చిపోతాం అన్నమాట మనం. ఏదో ఒక చిన్న ఏదో ఆలోచన ఉండి కూడా ఇలాంటి ఒక చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా కూడా అవి ఖరాబ్ అవుతాయి అనమాట. బ్లౌజులు అన్నీ ఆలోచించుకొని ఓపిక్గా పెట్టుకోవాలి. చూడండి హ్యాండ్ బార్ వచ్చేసి 10.5 ఉంది, 10.5 ఉంది కదా. ఆల్ ఇన్ వన్ అన్ని నెంబర్స్ అన్ని ప్రతి మెజర్మెంట్ గుర్తుపెట్టుకుంటేనే మనం చేయగలుగుతామండి. అరకొర పని చేసినా కూడా అది కుదరదు. చూడండి నేను 13.5 కూడా వేసాను నేను, కప్పు బార్ వచ్చేసి ఆ మెజర్మెంట్స్ కూడా వేసేసా. ఇప్పుడు చూసారు కదండి, నడుము, చెస్ట్, నడుము, చెయ్యి, ముందు. ఇప్పుడు నేను హ్యాండ్ కట్ చేస్తున్నా. వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి మీరు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. మీరు టైం వేస్ట్ అవుతుందని చూడకుండా ఉంటే మాత్రం చాలా మిస్ అవుతారు. వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది. నేను హ్యాండ్ బార్ వచ్చేసి 10.5, ఖర్చు వచ్చేసి 1/2 ఇంచు, మొత్తం 11 పాయింట్ పెట్టుకున్నా. నేను హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకున్నా. నేను 5.5 ఉంది కదండి, అది ఆమ్ రౌండ్, అది 5.5 పెట్టుకున్నా. ఇప్పుడు 2 ఇంచెస్కి ఇట్లా మార్కింగ్ పెట్టేసుకొని నేను 5.5కి పెట్టుకున్నా కదా, అక్కడ డాట్కి ఇట్లా కరువు షేప్లో మార్కింగ్ పెట్టుకోవాలి. అక్కడ కరువు స్కేల్ ఉంది, కాకపోతే మీకు అర్థం కావాలని ఆ స్కేల్ యూజ్ చేయకుండా మార్కింగ్ పెడుతున్నా. నేను కింద కుట్లలో వదిలేసానండి, పైన కుట్లలోకి కొలతలోనే తీసుకున్నా. ఇప్పుడు చూడండి, మనం ఇది హ్యాండ్ జాయిన్ చేశాక స్ట్రైట్గా కుట్టేయద్దు, ఇట్లా లోపలికి కొంచెం లోపలికని కుట్టేసుకోవాలి చెయ్యి కాడ. ఇప్పుడు మీకు కరెక్ట్ మెజర్మెంట్ చూపిస్తా చూడండి. హ్యాండ్ బార్ నేను అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు కొలతలు స్టిచ్చింగ్ వదిలేసి మధ్యలోకి చూడండి 10.5 పెట్టా. మొత్తం టోటల్ 11.5 ఉంది, చూసారు కదా. 11.5 టోటల్ పెట్టా, అంటే 10.5కి 1 ఇంచ్ యాడ్ చేసా. 3 ఇంచెస్ కాడ డౌన్, అంటే పైనుంచి 3 ఇంచ్ కాడ డౌన్ చేసా. ఆ 3 ఇంచ్ కాడ నుంచి అడ్డం 5.5 ఇందాక చూపించినట్టు పెట్టా. కింద 5 ఇంచెస్ పెట్టా, ఖర్చుకి 2 ఇంచెస్ తీసుకున్నా అనమాట. ఇప్పుడు మొత్తం నీట్గా ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటున్నా కటింగ్కి. నేను ఎక్కడెక్కడి నుంచి స్టిచ్చింగ్ రావాలి అనుకుంటున్నా అక్కడ మార్కింగ్స్ పెట్టుకుంటున్నా. ఇప్పుడైతే మన మెజర్మెంట్స్ ఏమీ పోలేదు, కటింగ్లోకి పోలేదు, మెజర్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ మెజర్మెంట్ లోతు తీసుకుంటున్నా వన్ సైడ్. నేనైతే 3 లైనింగ్స్, అంటే 3 బ్లౌజెస్కి సరిపడా లైనింగ్స్ ఒకేసారి కట్ చేస్తున్నా. చూడండి వన్ సైడ్ లోతు తీసుకున్నా. ఇప్పుడు నేను బ్లౌజ్ నుంచి ఏ మెజర్మెంట్స్ తీసుకున్నా అవి ఏం పోలేదు, అవి నాకు కనిపించేటట్టు పెట్టుకుంటా నేను. ఇటు సైడ్ అయితే మంచిగా కనిపిస్తుందని చెప్పి ఇటు వైపు పెట్టుకుంటున్నా. నేను ముందే చెప్తున్నా అండి, ఇది బ్లౌజులలో ఒక తీరినే, అంటే రెగ్యులర్గా అందరూ యూజ్ చేసే ఒక తీరినే. బ్లౌజులు అనేవి చాలా టైప్ ఆఫ్ ఉంటుంది, అంటే చాలా రకాలు ఉంటుంది అనమాట కటింగ్ స్టిచ్చింగ్. ఒక్క కటింగ్ని బట్టి
ఇంకొక ఇంకొక వేరేలాగా ఉండదు. అంటే అది నేను చెప్తే అర్థం కాదు. మీరు కటింగ్ చూసి ఒక 2, 3 టైమ్స్ దాన్ని కంటిన్యూషన్ చూస్తేనే మీకు అది అర్థమవుతుంది. ఇది రెగ్యులర్గా అందరూ ఫాలో అయ్యే కటింగ్ కాబట్టి ఇది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇందులోనే అంటే ఇంకా రేడియేషన్స్ అంటే చెస్ట్ పార్ట్ కొంచెం పైకనికి అట్లా అట్లా చాలా రకాలు ఉంటాయి అన్నమాట. నేనైతే ముందు బ్యాక్ పార్ట్ తీస్తాను. నేను బ్యాక్ పార్ట్ అయితే అటువైపు తీసేదాన్ని, కాకపోతే మీకు అర్థం కావాలి ఇటైతే తొందరగా అర్థమవుతుంది చెప్తానికని చెప్పేసి ఇటువైపు బ్యాక్ పార్ట్ తీస్తాను అనమాట. మీరైతే ఇలా బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ తీసుకెళ్ళి తీయమాకండి, బ్లౌజ్ సరిపోదన్నమాట. నేను వీడియో కోసం అని చెప్పేసి హ్యాండ్ తీసుకెళ్ళి బ్యాక్ పార్ట్ తీస్తాను. ఇప్పుడు మనకి నడుం 28 కదా, 28ని 4 పార్ట్స్ చేస్తే 7 వచ్చింది. 7 ఇక్కడ పెట్టేసి 1 ఇంచ్ డాట్కి పెట్టేసి 1.5 ఇంచెస్ ఖర్చుకి పెట్టుకోవాలి. మీకు ఇప్పుడైతే కప్పు బారు బ్యాక్ సైడ్ కప్పు బార్ వచ్చేసి 13.5 వచ్చింది కదా, 13.5 మెయిన్ పెట్టేసుకొని స్ట్రైట్గా లైన్ గీసేసుకొని మళ్ళీ ఇక్కడ 7 ఇంచెస్ ఉంది కదా, 7 ఇంచెస్ డాట్ పెట్టుకొని 1 ఇంచ్ డాట్ వదిలేసి 1.5 ఇంచ్ ఖర్చుకు పెట్టుకోవాలి. నేను జస్ట్ 34 వచ్చింది కదా, 34ని డివైడెడ్ టు 4 చేస్తే 8.5 వస్తుంది. 8.5ని ఈ మనం తీసుకున్న బాక్స్కి ఎటో ఒక వైపు అనమాట, అంటే ఆ బాక్స్ మధ్య వైపు మన సంఖకెళ్ళి సైడ్ స్టిచ్చింగ్కి వెళ్ళి ఒక వైపు ఇట్లా మార్కింగ్ పెట్టుకోవాలా. ఇది అట్టింత ఇట్టింత అని ఏం లేదు, ఎటైనా ఒక సైడ్ అన్నమాట ఇట్లా పెట్టుకోవాలి మధ్య వైపున. ఇప్పుడు చూడండి నీకు కప్పు బార్ చూపిస్తాను నేను. ఇప్పుడు 8 ఇంచెస్ 8.5 ఇంచెస్ కప్పు నెక్ బార్ వచ్చింది కదా, కప్పు బార్ వచ్చేసి 5 ఇంచెస్ వచ్చేసింది. చూడండి 8.5 నెక్ వచ్చింది, 13.5 కప్పు బార్ వచ్చేసింది. 1/2 ఇంచ్ పైన స్టిచ్చింగ్కి 1/2 ఇంచ్ కింద స్టిచ్చింగ్కి 8.5 కప్పు బారు నెక్ బార్ వచ్చి కప్పు బార్ వచ్చేసి 5 ఇంచెస్. చూడండి మంచిగా చూపిస్తాను నేను అర్థమయ్యేటట్టు. చూసారా 13.5 మెయిన్ అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట. ఇది చూడండి 7.5 7 ఇంచులు నడుము వచ్చేసింది. 7 ఇంచుల నడుముని మధ్యకి ఫోల్డ్ చేస్తే 3.5 వస్తుంది. 3.5కి 1.5 ఇంచ్ యాడ్ చేయాలి మనం. 1.5 ఇంచ్ యాడ్ చేస్తే అది షోల్డర్ వస్తుంది అనమాట. నడుము పట్టుని ఆఫ్ చేస్తే వచ్చిన కొలతకి 1.5 ఇంచ్ మనం యాడ్ చేసుకోవాలన్నమాట. అన్నిటికీ ఇంతేనా అంటే కొలతల ప్రకారం అయితే ఇంతే, కానీ మన కొలతల ప్రకారం అయితే మనం పెట్టకూడదు, ఎందుకంటే మన సొంత పెత్తనాలు చేయొద్దు. ఆది బ్లౌజ్ ఎలా ఉందో మనం అలా పెట్టుకోవాలి. దీనికైతే ఎగ్జాక్ట్ అలానే ఉంది కాబట్టి నేను కూడా అలా పెట్టేసిన, కాకపోతే చూపిస్తా చూడండి అలా ఉందా కాదా అనేది. మ్యాక్సిమం మీరు మరి ఎందుకు అలా చెప్పారు షోల్డర్ కాడ అంటే మీకు కూడా తెలియాలి షోల్డర్ అసలు ఎంత తీసుకోవాలో కొలతలను బట్టి అని చెప్పి, మీకు అర్థం కావాలని చెప్పేసి నేను అలా పెట్టాను. నేను ఆది బ్లౌజ్కి అయితే మాత్రం అంతే ఉంది. ఇటు చూడండి చంక డాట్ ఓపెన్ చేసి మీకు కొలత పెడదామంటే వన్ సైడ్ వాళ్ళు స్టిచ్చెస్ అన్ని ఇప్పారు, లూజ్ ఉందని టైట్ ఉందని. వన్ సైడ్ ఏమో ఇప్పలేదు. చూడండి వన్ సైడ్ ఏమో 2 స్టిచ్చెస్ ఉన్నాయి కదా, అంటే ఖర్చు ఉంది వన్ సైడ్, యువతల సైడ్ ఏమో ఖర్చు లేదు. దానివల్ల ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ వస్తుంది అనమాట మనం ఫోల్డ్ చేసినప్పుడు. చూడండి నీకు చూపిస్తాను నేను. ఇందులో మీకు చాలా డౌట్స్ ఉంటాయి, అటన్నిటికీ నాకు అక్కడ సమాధానం ఉంది. కాకపోతే మన వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆ డౌట్కి చెప్పేలోపు ఇక్కడ మెజర్మెంట్స్ వీడియో స్కిప్ అయిపోతుంది అనమాట. అందుకని మీకు ఆ డౌట్లన్నిటికీ క్లారిటీ ఇవ్వలేకపోతున్నా నేను. మీకు ఏమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా క్లారిటీ చెప్తాను అనమాట. చూడండి ఇలా చూడండి 5 ఇంచెస్ వచ్చేసింది కదా, ఇక్కడ నుంచి షోల్డర్ చూడండి ఎగ్జాక్ట్ నేను పెట్టుకున్న దగ్గర వచ్చింది. స్టిచ్చింగ్కి కొంచెం ముందుకు అనమాట. ఇక్కడ చూడండి నేను చూపిస్తాను. ఇక్కడ గూడ మీద స్టిచ్చింగ్ పాయింట్ వచ్చింది అనమాట. మనం కొంచెం కుట్లలోకి పోతుంది కదా, దానికి కూడా కలిపే నేను మార్కింగ్ తీసుకున్నా. చూడండి నేను పెట్టుకుంది అవతల సైడ్ మార్కింగ్ అనమాట, అంటే మనం బ్లౌజ్ నడుము మెజర్మెంట్ బట్టి అది ఒరిజినల్ అనమాట షోల్డర్ది.
లోపలికి వచ్చింది. అదేమో స్టిచ్చింగ్కి, అటు కొంచెం స్టిచ్చింగ్కి ఇటు కొంచెం స్టిచ్చింగ్కి పెట్టుకొని మధ్యలో వచ్చేది మెయిన్ అనమాట. ఏదైనా సరే వన్ టైం రాదండి. మనం కట్టింగ్ అనేది ఇంపార్టెంటే, కానీ స్టిచ్చింగ్ కూడా చూసుకోవాలి. కరెక్ట్ మెజర్మెంట్స్ వస్తుందా లేదని చూసుకుంటూ చేయాలి. ఇప్పుడు నేను మెజర్మెంట్ చూపిస్తున్న చెయ్యికి 7.5 వచ్చింది కదా. చంక చూడండి, చంక మెయిన్ కొలుచుకోవాలండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. అది కరెక్ట్ లేకపోతే మీకు స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గా రాదు. నాకు చంక కొలిస్తే, హ్యాండ్ చంక కొలిస్తే 7.5 వస్తుంది. లోతు తీసినకెళ్ళి కొలుచుకోవద్దు, బ్యాక్ సైడ్ అంటే లోతు తీయని వైపు కొలుచుకోవాలా. నాకు లోతు తీయని వైపు అయితే 7.5 వచ్చింది. 7.5 వచ్చింది కాబట్టి నేను షోల్డర్ ఎంత ఉందో కింద కూడా అంతే పెట్టుకున్నా. పెట్టుకొని ఇలా స్ట్రైట్ లైన్ ఒకటి గీసుకున్నా. స్ట్రైట్ లైన్ గీసుకొని షోల్డర్ మనకి 5 ఇంచెస్ వచ్చింది కదా, అదే అదే 5 ఇంచెస్ నేను డౌన్ పెట్టుకున్నాను అనమాట. అంటే సంక డౌన్ అంటే స్టిచ్చింగ్ వదిలేసి పైన మనం కుట్లలో అని కొంచెం ఉంచుని చూసినా, ఆ కుట్ల కాడ నుంచి కిందకి అనమాట. అంటే కుట్లకి వదిలేసినాక కింద డాట్ ఉంది చూసిన, ఆ కింద డాట్ నుంచి 5 ఇంచెస్ ఉంది. ఆ 5 ఇంచెస్కి నేను మార్కింగ్ పెట్టుకున్నా. ఇప్పుడు స్ట్రైట్ లైన్ గీసుకుంటున్నా. ఇప్పుడు ఈ కార్నర్ ఉంది చూసారా, ఎల్ షేపు, అక్కడ నుంచి 1.5 ఇంచ్ లోపలికి పెట్టుకోవాలి. 1.5 ఇంచ్కి ఒక డాట్ పెట్టుకొని ఇప్పుడు కరు స్కేల్ ఉంది కదా, దాన్ని ఇలా పెట్టుకొని మన స్టిచ్ వేసే డాట్ కాడ నుంచి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇట్లా మన సంక షేప్ తీసుకోవాలన్నమాట, రౌండ్ షేప్. చూడండి 1.5 ఇంచ్ ఉంది కదా, ఇక్కడ నుంచి చూడండి నేను కుట్లలోకి వదిలేసి నేను కొలుస్తున్నా. నాకు 7.5 వచ్చింది కరెక్ట్గా. 7.5 కరెక్ట్గా వచ్చింది కాబట్టి నేను ఇంకా మెజర్మెంట్స్ తీసుకోను. ఒకవేళ నాకు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా నేను సంక కొలతను అనేది మార్చేదాన్ని. కాకపోతే అది కరెక్ట్గా వచ్చింది కాబట్టి నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదలుచుకోలేదు. ఇప్పుడు పైన నెక్ ఎంత వచ్చిందో కింద నెక్ కూడా సేమ్ అంతే గీసుకోవాలి. సేమ్ పైన ఎంత ఉందో నెక్ కింద అంతే ఉంచుకోవాలి. మనకి నెక్ రౌండ్ చూపిస్తా చూడండి. నేను కింద నుంచి 1 ఇంచ్ డాట్ పెట్టుకొని ఆ 1 ఇంచ్ నుంచి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఒక డాట్ పెట్టుకొని ఎల్ షేప్, ఇట్లా ఒక ఎల్ షేప్, ఎల్ కాదనమాట, ఒక స్పేర్ బాక్స్ లాగా చూడండి, హాఫ్ సగం స్పేర్ బాక్స్ లాగా గీసుకొని ఆ స్పేర్ బాక్స్కి నెక్ కాడ నుంచి ఇలా రౌండ్ తీసుకోవాలి. చూసారు కదా, నేను పెట్టిన విధంగా రౌండ్ తీసుకుంటే చాలా నీట్గా రౌండ్ వస్తుంది. ఇంత నీట్గా రౌండ్ వస్తే బ్లౌజ్ మంచిగా ఉంటుంది, బ్యాక్ సైడ్ ఫిట్టింగ్ అనేది. మీకు అవసరం లేదనుకుంటే, రౌండ్ డీప్ ఎక్కువైద్ది అనుకుంటే మీరు గీసిన స్పేర్ బాక్స్లోనే రౌండ్ తీసుకోవాలి. డీప్ వద్దు అనుకుంటే, కావాలి అనుకుంటే మాత్రం ఇలా రౌండ్ తీసుకోవాలి. నేను ఒక మెజర్మెంట్స్ అంటే కస్టమర్ ఆది బ్లౌజ్ 2 విధాలుగా చెప్తున్నా నేను. అట్లా మీరు నాకు ఒక ఐడియా ఉంది, దీని మీద ఒక అవగాహన ఉంది కనుక ఇలా చేస్తున్నా. కానీ మెయిన్ కస్టమర్ ఆది బ్లౌజ్ ఎలా ఉందో వాళ్ళకి నచ్చినట్టే స్టిచ్ చేయాలి. మన సొంత పెత్తనాలు అస్సలు చేయదు బ్లౌజ్ కటింగ్లలో. నేను కస్టమర్ ఆది బ్లౌజ్ కూడా అంతే ఉంది కాబట్టి మెజర్మెంట్స్ కూడా మీకు అర్థం కావాలని అది ఇది కంపేర్మెంట్ చేసి చెప్తున్నా. కానీ ఆది బ్లౌజ్ ఎలా ఉంటే మీరు అలానే స్టిచ్ చేయండి. ఇది ఇంతే ఉంచాలి, అది అంతే ఉంచాలని చేస్తే మళ్ళీ వాళ్ళ ఇవి వంకలు పెడతా ఉంటారు అనమాట. మీరు అట్లా చేయకండి. నేనైతే నడుము లూజులో మధ్యకి ఒక డాట్ పెట్టుకున్నా, ఇది బ్యాక్ డాట్ అనమాట. ఇదైతే ఈపి కప్పు 5 వచ్చేసింది కదా, నేను 1 ఇంచ్ డౌన్ పెట్టేసుకొని 1 ఇంచ్ మైనస్ చేసుకొని 4 ఇంచెస్ బ్యాక్ డాట్ తీసుకుంటున్నా. బ్యాక్ డాట్ అనేది మీకు ఎంత తీసుకుంటేనే పర్ఫెక్ట్ అనేది ఉంటుంది అనమాట. నేనైతే 1 ఇంచ్ తీసుకుంటున్నా, ఫిట్టింగ్ మంచిగా ఉంటుంది. ఇట్లయితే కావాలంటే మీరు 3.5 పెట్టుకోవచ్చు, 3 కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. బ్యాక్ డాట్ అనమాట మీ యువర్ చాయిస్. నేనైతే నడుము బ్యాక్ నెక్ని బట్టి తీసుకుంటా. నెక్కి 1 ఇంచ్ 1.5 ఇంచ్ డౌన్లో బ్యాక్ డాట్ తీసుకుంటాను అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది. నేను ముందే చెప్తున్నా అండి, ఇవి కొలతలను కస్టమర్కి కొలతలు బట్టి కూడా ఇది కరెక్ట్గా ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. కానీ
మనం కొలతలు బట్టి ఒక కస్టమర్ ఆది బ్లౌజ్ ఎలా ఇస్తారో దానికి ఏమైనా మిస్టేక్లు ఉంటే మనం సరి చేసేటట్టు ఉండాలి, కానీ ఇంకొక 2 మిస్టేక్లు మనం చేసేటట్టు ఉండొద్దు. స్టిచ్చింగ్లో మనం అన్నీ చూసుకుంటూ చేయాలి, అన్నీ మన బ్రెయిన్లో రన్ అవుతూ ఉండాలి. ప్రతిదీ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలా. చిన్న పాయింట్ మిస్ అయినా కూడా అది కుదరదనమాట. మనకి ఇంట్లో వంట పోపేయలేదు, బాక్సులు కట్టలేదు, ఇంట్లో అంటుదోమలే, బట్ట ఉతకాలి, అవన్నీ బ్రెయిన్లో పెట్టుకొని వర్క్ చేస్తే అది ఆటబడి పోతుంది అనమాట, కుదరదు. మనం వర్క్ చేసేటప్పుడు బ్రెయిన్ అనేది రిలీఫ్ ఉండాలి, మంచిగా ఆలోచన, బ్రెయిన్ అవగాహన మొత్తం దీని మీద పెట్టి చేయాలన్నమాట. ఇప్పుడైతే నేను క్రాస్ వేసుకున్నా చూడండి, మొద్దు పాటు ఓపెన్ సైడ్ అనేది ఇలా వేసుకున్నా క్రాస్ పార్ట్. నాకు ఎందుకో ఎక్కువ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఎక్కువ అతుకుబడిద్ది, షేప్కి వెళ్ళి అనిపించింది. అందుకనే నేను మళ్ళీ ఒకసారి చూసుకొని ఇంత అతుకు ఎలా అని చెప్పి మళ్ళీ షోల్డర్ పైకి జరిపి చూశాను, అయినా కింద అతుకు పైన షోల్డర్కి వెళ్ళి అతుకు కనిపిస్తుంది. ఇలా అయితే కష్టం అని చెప్పేసి ఇంకా నేను వేరే వైపు వేసి చూద్దామని షోల్డర్ని ఇటువైపు తిప్పేశాను. ఇందాక మనం క్రాస్ షోల్డర్ అట్టేసినాం, ఇప్పుడు ఇటేసినాం. క్రాస్ ఓకేలే, కానీ ఎటేసిన క్రాస్ మనం ఫ్రంట్ పార్ట్ క్రాస్ వచ్చేటట్టు చూసుకోవాలి. నేను కింద అతుకులా ఉన్నాయో లేదో అని చూసుకొని కరెక్ట్గా వేస్తున్నా అండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్స్ పెట్టుకోవాలి. నేనైతే నిజంగా చెప్తున్నా అండి, కట్టింగ్లో ఒక్కొక్కళ్ళ స్టైల్ అనమాట, ఒక్కొక్కళ్ళ స్టైల్, ఒక్కొక్కళ్ళ ఫ్యాషన్, ఒక్కొక్కళ్ళ విధి విధానాలు, అట్లా చాలా రకాలు ఉంటాయి. చాలామంది యూజ్ చేసేది ఇది అనమాట. అందుకే నేను ఇదే చెప్తున్నా, బ్లౌజులన్నీ ఒకేలాగుండవు, కటింగ్లన్నీ ఒకేలాగుండవు. అలా కొంతమంది రకరకాల మోడల్స్, రకరకాల వేరియేషన్స్ బ్లౌజులు తీసుకొచ్చిస్తారు. అవన్నీ కుట్టగలిగేటట్టు మనం ఉండాలి. ఒకళ్ళ రిపేర్ వచ్చినా కూడా మొత్తం ఓపెన్ చేసి దాన్ని మనం ఎంతైనా చేస్తాం అన్నంత కెపాసిటీ మనకు ఉండాలి. సరి చేయగలుగుతాం అనేది ఉంటేనే మనం వేరే కస్టమర్లు అయ్యి వేరే వాళ్ళే తీసుకొని స్టిచ్చింగ్ చేయాలి. లేకపోతే అది వచ్చిందాక మన బ్లౌజుల మీద, మనకు తెలిసిన వాళ్ళ బ్లౌజుల మీద ట్రై చేయాలి, కానీ సొంతంగా ఒప్పుకోవద్దు అనమాట. ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మెజర్మెంట్స్ తీసుకొని బ్యాక్ పార్ట్ కింద నుంచి కొంచెం ఒక 2 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకొని పైకి డాట్ పెట్టుకున్నా. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ కొలతలు తీసుకున్నాం కదా, అవి పెట్టుకోవాలా. నేను షోల్డర్ వైపు అయితే స్టిచ్చింగ్ పట్టుకి మార్కింగ్ పెట్టుకొని 5.5కి నెక్ డౌన్ అనేది డ్రా చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక హాఫ్ స్క్వేర్ బాక్స్లో ఇట్లా షేప్ గీసుకోవాలి. షేప్ గీసుకొని ముందు నెక్ ఉక్సులు పట్టికి 6 కావాలి కదా, 6 అంటే 2 మైనస్ చేసుకొని 4 ఇంచెస్ పెట్టుకుంటాను నేనైతే. అది ఉక్సులు పట్టి అనేది మనం ఉక్సులు పట్టి ఆది బ్లౌజ్లో కొలుచుకొని ఒక 2 ఇంచెస్ మైనస్ చేసుకొని పెట్టుకోవాలి ఎవరికైనా సరే. ఇప్పుడైతే షోల్డర్ వచ్చేసి 12 వచ్చేసింది, నేను కటింగ్లో 12 పెట్టుకున్నా. ఇప్పుడైతే చంక వైపు అయితే ఎవరికైనా సరే 7 నుంచి 6 వరకే ఉండాలన్నమాట, ఇంకెక్కువ ఉండకూడదు. 6:30, 6:30, 7 వరకే ఉండాలి. అట్లా ఉంటే మంచిగా కుదురుతాయి. లేకపోతే కొంచెం చెస్ట్ కాడ, చంక కాడ ముడతలు లెక్క అట్లా వస్తాయి. అది నా అవగాహన, మీకు నచ్చితే పెట్టుకోండి. నేనైతే చెస్ట్ మనకి ఎంత వచ్చింది 8.5 కదా, 8.5 కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలా. లేకపోతే మనం కరెక్ట్ చూసుకొని మళ్ళీ మెజర్మెంట్ పెట్టుకోవాలా. లేకపోతే బ్యాక్ పార్ట్ ఎంత ఉందనేది బ్యాక్ పార్ట్కి తగ్గట్టు మనం మెజర్మెంట్ పెట్టుకోవాలి. కొంచెం లూజ్ వచ్చినా కూడా ఫ్రంట్ సైడ్ మనకి లూజ్ ఉంటుంది అనమాట. చెస్ట్కి వెళ్ళి అలా బ్యాక్ పార్ట్ కరెక్ట్గా ఉండి ఫ్రంట్ పార్ట్ లూజ్ వస్తే అది ఫిట్టింగ్ మంచిగా ఉండదు, ఇట్లా లూజ్గా ఎట్లా ఉంటుంది కస్టమర్కి. మనం కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ బట్టి మెజర్మెంట్ పెట్టుకోవాలి. ఇప్పుడు 8.5కి ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నా కదా నేను. 8.5 నుంచి ఇక్కడ మెయిన్ పార్ట్ నేను డీటెయిల్గా ఉండి షేప్ కింద ఎలా వేస్తాననేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇప్పుడైతే 8.5 వచ్చింది కదా, చంకకెళ్ళి 1.5కి ఇలా మార్కింగ్ పెట్టేసుకున్నా నేను. కొంచెం ఎక్కువ వచ్చింది, దాన్ని ఇట్లా తీసేసి ఇట్లా మార్కింగ్ పెట్టుకున్న చంకకెళ్ళి. నేను చెప్పాను కదా కొంచెం లూజ్ వస్తుందని, అట్లా రాకుండా ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా పెట్టేసుకున్నా నేను. ఇందాక ఫ్రంట్ పార్ట్కి ఎట్లా మార్కింగ్ పెట్టుకున్నాం అట్లా పెట్టుకున్నా. ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్ నడుము వచ్చేసి అది 10.5 వచ్చింది. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 10.5 వచ్చిందనమాట నడుము వచ్చేసి. పైన కూడా సేమ్ అంతే 10.5 పెట్టుకోవాలి. ఏంటక్క నువ్వు ఇలా చెప్తున్నావు, చెస్ట్కి
1 ఇంచ్ యాడ్ చేసుకున్నావు కదా, 8.5 కింద నడుము వచ్చేసి 7 పాయింటే ఉంది కదా అంటే, కాదు మనం డాట్కి 1 ఇంచ్ తీసుకుంటాం కదా కింద, అది కూడా పైన చెస్ట్లో కలుస్తుంది అనమాట. అది అట్లా మీకు అట్లా చెస్ట్ అట్లా అట్లా కంపార్ట్మెంట్ అవుతుంది. దాంట్లో మీరు డౌట్ పడమాకండి. ఇంకా దాని గురించి చెప్పేటప్పుడు కింద మెజర్మెంట్స్ అవుట్ ఇది స్కిప్ అయిపోతాయి అనమాట. నేను కింద చెప్తున్నా వినండి. ఇక్కడ మెయిన్ ఇది. ఇప్పుడు నేను అందరూ 2.5 తీసుకుంటారు అనమాట చెస్ట్ లూజు. అలా ఎందుకు తీసుకుంటారు అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా, కానీ నాకు వీడియో తొందర రన్ అయిపోతుంది, నాకు చెప్పే టైం లేదు. అందుకనే దాన్ని స్కిప్ చేసేసి ఇప్పుడు ఉక్సుల పట్టి కాడ నుంచి 2.5 పెట్టుకున్నాం మనం. 2.5 పెట్టుకొని ఇక్కడ నేను 1.5 ఇంచెసే తీసుకుంటున్నా. 2.5 చెడిపేస్తున్నా. అది ఎందుకనేది మీకు ఇప్పుడు మళ్ళీ చెప్తా. నేను తీసుకొని ఇక్కడ 1.5 తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇప్పుడు 7 ఉండాలి కదా మనకి చెస్ట్ లూజ్ అనేది. ఆ 7 పాయింట్కి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా స్ట్రైట్ లైన్ ఒకటి గీసుకొని అసలు 7 పాయింట్కి ఇది ఎందుకు వచ్చింది, అది మార్కింగ్ ఏ విధంగా వచ్చిందని నేను చెప్తా. ఇప్పుడు 8.5 పైన చెస్ట్ లెక్కే కింద నడుము కాడ 8.5 వచ్చింది కదా. ఈ 8.5 అనేది 8.5 ఖర్చుకి 1.5 ఇంచు, ఖర్చుకి 1.5 ఇంచు, నడుముకి 8.5 ఇంచెస్ కదా. ఇప్పుడు 8.5 ఇంచెస్కి చెస్ట్కి నడుముకి మధ్యలో నడుము ఎంత ఉండాలా, 7 పాయింట్ ఉండాలా. ఇది చెస్ట్ ఎంత ఉండాలా, 8.5 ఉండాలా. నడుము ఎంత ఉండాలి, 7 పాయింట్ ఉండాలి. మీకు అర్థమయ్యేటట్టు చెప్తా చూడండి. 8.5 చెస్ట్, నడుము ఎంత వచ్చేసింది, 7 ఇంచెస్ వచ్చేసింది. చూడండి 7 ఇంచులు వచ్చింది. నడుము ఎంత రావాలి, ఇప్పుడు 7 ఇంచులు రావాలి. 7 నుంచి 8.5కి డివైడెడ్ 1.5 ఇంచు చేస్తే 1.5 ఇంచు అంటే ఎగస్ట్రా ఎంత వచ్చింది, 1.5 ఇంచు. అదే 1.5 ఇంచు మనం కింద డాట్ కాడ పెట్టుకోవాలన్నమాట. అంటే మనం చెస్ట్ డాట్ ఉంటుంది కదా, కింద చెస్ట్ డాట్ అనేది అట్లా 1.5 వచ్చిందనమాట మనకి. అర్థమైందా అండి మీకు? మంచిగా అర్థమైందా? నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను. నెక్ రౌండ్ గీసాక నేను చెప్పాను కదా బ్యాక్ సైడ్ రౌండ్ ఎలా గీసుకోవాలనేది, నెక్ సైడ్ కూడా అంతే రౌండ్ అనేది అలానే తీసుకోవాలి. 1 ఇంచ్ పైకి తీసుకొని ఒక హాఫ్ స్క్వేర్ బాక్స్లోకి తీసుకొని ఇలా నెక్ రౌండ్ అనేది తీసుకోవాలి. అప్పుడు రౌండ్ నీట్గా ఉంటుంది. చంక్ అనేది లోతు చూడండి, షోల్డర్ కాడ నుంచి మనం గీసుకున్న బ్యాక్ పార్ట్కి ఆ లైన్ మించే తీసుకుంటూ వచ్చేసి అది రౌండ్ మధ్యలో అనమాట. చంక రౌండ్ మధ్యలో కొంచెం లోపలికి లోతు తీసుకోవాలి, ఒక 1/2 ఇంచు మందం. చూడండి నేను టేప్ పెట్టి చూపిస్తున్నా. 1/2 ఇంచు మందం ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టి 4 ఇంచ్ కదండి, 4 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి 2.5 ఇంచెస్ లోపలికి అనమాట. 2.5 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ 2.5 ఇంచుల కాడ నుంచి ఇలా మనం కింద చెస్ట్ షేప్ గీసుకోవాలన్నమాట. మనం పెట్టుకున్న చంక కాడికి, చంక డాట్ కాడ నుంచి ఉక్సులు పట్టు డాట్ కాడ నుంచి ఇలా ఈ విధంగా మనం గీసుకోవాలి. 8.5 మిడిల్ చెస్ట్ అంటే మన చెస్ట్, కస్టమర్ చెస్ట్ మిడిల్ 8.5 ఉంది. ఆ 8.5కి 1 ఇంచ్ కిందకని ఒక మార్కింగ్ పెట్టుకొని ఆ 1 ఇంచ్ నుంచి మళ్ళీ ఇటొక 1 ఇంచు అటొక 1 ఇంచు మన ఇట్లా చెస్ట్ మిడిల్ పాయింట్ నుంచి, నాకు ఎట్లా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. చెస్ట్కి మనకు 3 డాట్స్ వస్తాయి కదండి, ఆ 3 డాట్స్ని ఆ మిడిల్ పాయింట్ కా నుంచి 1 ఇంచు 1 ఇంచు అట్లా 1.5 ఇంచు 2 ఇంచెస్ దాకా కూడా పెట్టుకోవచ్చు. కస్టమర్కి అయితే 1 ఇంచు డిఫరెంట్ ఉంది కాబట్టి నేను 1 ఇంచ్ డిఫరెంటే తీసుకుంటున్నాను. చూడండి 1 ఇంచ్ కాడ నుంచి ఇట్లా 3 డాట్స్ అంటే ఆ సెంటర్ పాయింట్ నుంచి 1 ఇంచ్ ఇటు కిందకి 1 ఇంచ్ ఇటు పక్కకి ఇటు నుంచి పైకి 1 ఇంచ్ పెట్టేసుకొని ఈ 3 డాట్స్ అనేది రౌండ్ ముందు వస్తుందా రాదా రౌండ్ గీసుకొని చూసుకోవాలా. చెస్ట్ అనేది అది మిడిల్ పాయింట్ అనమాట. మనం ఆ డాట్స్ వేస్తే అట్లా చెస్ట్ నిలబడుతుంది అనమాట. అట్లా ఫ్రంట్ సైడ్ అంటే సంకలోకి పోకుండా, ఇటు కిందకి జారకుండా, పైకి నెక్ మించి ఇట్లా తోసుకుంటూ రాకుండా అది మిడిల్ పాయింట్లోకి అట్లా ఆగిద్ది అనమాట చెస్ట్. ఇవి కరెక్ట్ మెజర్మెంట్స్ అనమాట. వాళ్ళ కస్టమర్ అది బ్లౌజ్ని బట్టి మెజర్మెంట్స్ అనమాట. మీకు అర్థం అవ్వాలనేది ఏదో చెప్దామనేది నాకు ముందు మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఎలా ఇవ్వాలనేది నాకు అర్థం కావట్లేదు.
కానీ వీలైనంత వరకు కరెక్ట్గా చెప్తూనే ఉన్నా అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడైతే చూడండి, బ్యాక్ పార్ట్కి సమానంగా ఉక్సులు పట్టికి వెళ్ళి 3.5 వచ్చింది, చెస్ట్ డాట్కి వెళ్ళి నాకు 2 పాయింట్ వచ్చేసింది, చంకకి వెళ్ళి జాయింట్కి వెళ్ళి 3 పాయింట్ వచ్చేసింది. ఇవనేది మనం కరెక్ట్ మెజర్మెంట్ పెట్టుకోవాలా. ఇక్కడ ఒక చేంజ్ ఉంటుంది అనమాట. ఆ చేంజ్ అనేది షేప్ పట్టి తీసేటప్పుడు నేను చెప్తా. ఇదైతే ఈ ముందు 3 మెజర్మెంట్స్ గుర్తుపెట్టుకోండి. నేను ఫ్రంట్ పాయింట్ కట్ చేశాక బ్యాక్ అది షేప్ బెల్ట్ కట్ చేస్తా, అక్కడ నేను ఆ చిన్న చెప్తా అనమాట. అక్కడ ఒక డిఫరెంట్ ఉంటుంది కదా, ఆ డిఫరెంట్ అనేది షేప్ బెల్ట్ తీసేటప్పుడు చెప్తా నేను. ఇప్పుడైతే నెక్ రౌండ్గా కట్ చేసుకొని కరెక్ట్గా మనకు వచ్చిందా లేదా అనేది చూసుకోవాలా. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అండి, ఇది ఒక వేరియేషనే. ఆది బ్లౌజ్ ఎలా ఉందో మనం అలానే తీసుకోవాలా. ఆది లేకపోతే మెజర్మెంట్ ద్వారా ఎలా ఉండాలనేది కూడా నీకు ఇందులోనే చెప్పేసా, నేను ఎక్స్ప్లెయిన్ చేసేసా. మీరు క్లియర్గా చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ ఒక్క వీడియో చూస్తే చాలండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా, ఆల్రెడీ నేర్చుకొని సరిగ్గా రాక ఇబ్బంది పడే వాళ్ళకైనా మీకు ఈ ఒక్క వీడియో చూస్తే అర్థమైపోతుంది. కాకపోతే కొంచెం మంచిగా అర్థం చేసుకోవాలా, చూడాలా. ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ బట్టి ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నా. ఇప్పుడు నేను ఇందాకలా చెప్పాను కదా, ఆ వేరియేషన్ అనేది ఇప్పుడు నేను చెప్తానండి. ఇప్పుడు షేప్ పెట్టి తీసుకుంటున్నాం మనం. నాకు ఎంత వచ్చింది బ్యాక్ పార్ట్ అనేది 3.5 ఉక్సులకి వెళ్ళి వచ్చిందండి. 3.5కి ఇట్లా డాట్ పెట్టుకున్నా నేను, ఈ లెంత్ సరిపోతుందని. ఇప్పుడు నాకు బ్యాక్ పార్ట్ వచ్చేసి, బ్యాక్ పార్ట్ నడుము వచ్చేసి 10.5 ఉంది కదండి. 10.5 వచ్చేసాక మీ ఇష్టం అండి, 1 ఇంచ్ తగ్గించుకోవచ్చు, 2 ఇంచ్ 1 ఇంచ్ తగ్గించుకోవచ్చు, హాఫ్ ఇంచ్ తగ్గించుకోవచ్చు. నేనైతే 1 ఇంచ్ తగ్గిన, 10.5కి 1 ఇంచ్ తగ్గించుకున్నాను అనమాట షేప్ బెల్ట్కి. మీరైతే హాఫ్ ఇంచే తీసుకోండి, ఒకళ్ళు ఎక్కువ వస్తే కట్ చేసుకోవచ్చు. నేను కరెక్ట్గా తీసుకున్నాను, 9.5 పెట్టుకున్నాను ఈ షేప్ బెల్ట్కి. ఇప్పుడు 3.5 కరెక్ట్గా వచ్చింది కదా. ఇక్కడ నుంచి మనం షేప్ డాట్కి 2.5కి లోపలికి తీసుకొని 2.5 కాడ నుంచి 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టి ఇటు సంకకి వెళ్ళి చంక అది సైడ్ స్టిచ్చింగ్కి వెళ్ళి 3 ఇంచెస్ పెట్టుకొని ఇలా షేప్ కట్ చేసుకోవాలన్నమాట. షేప్ డ్రా చేసుకోవాలి. షేప్ డ్రా చేసుకున్న తర్వాత ఖర్చుల్లోకి కొంచెం ఎగస్ట్రా తీసుకోవాలన్నమాట. ఇది ఖర్చుల్లోకి ఎందుకు నువ్వు ఎగస్ట్రా ఒకవైపే తీసుకుంటున్నావు అంటే, మనం బ్యాక్ పార్ట్కి నడుం జాయిన్ చేయడానికన్నా కొంచెం ఎగస్ట్రా తీసుకుంటాం కదా, అది పైన స్టిచ్కి ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకని అంటే మనం ఇందాకలు తీసుకున్న బ్యాక్ పార్ట్లోనే కొంచెం ఎక్కువ తీసుకుంటాం కదండి, మనం బ్యాక్ పార్ట్ కొలత పెట్టేటప్పుడు కింద కుట్లలోకి తీసుకుంటాం కదా, అది దీనికి యాడ్ అవుతుంది షేప్కి. దానివల్ల ఏం కాదు, కరెక్ట్ కొలత వస్తుంది మనం స్టిచ్ చేశాక. నేను చెప్పే కదా ఒక డిఫరెంట్ చెప్తాను ఏంటంటే, వీళ్ళకి 6 రావాలి కాబట్టి కరెక్ట్గా నేను ఇంతే పెట్టాను నేను. కాకపోతే మనకి చిన్నగా రావాలి ఉక్సులు పట్టి అనుకుంటే ముందు ఉక్సులు పట్టి పెట్టేకెళ్ళి షేప్ తక్కువ తీసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు దీనికి 3.5 వచ్చింది కదా, 3.2 2.5 అట్లా పెట్టుకోవచ్చు అనమాట. వీళ్ళు కస్టమర్ అయితే ఇంతే ఉంచామన్నారు. షేపు అంటే ఉక్సులు పట్టి ఎక్కువ వేస్తారనమాట, పెద్ద ఉక్సులు పట్టి వేస్తారు కాబట్టి నేను ఇంతే ఉంచిన. ఉక్సులు పట్టి చిన్నది వేసుకునే వాళ్ళైతే షేప్ బెల్ట్ కూడా కొంచెం ముందు పట్టుకు వెళ్ళి తగ్గించుకోవచ్చు అనమాట, మెజర్మెంట్స్ తగ్గించుకోవచ్చు. ఇప్పుడు 3.5 ఉంది కదా, 3.2 2.5 అట్లా పెట్టుకోవచ్చు అనమాట. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా నేను. నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, కస్టమర్ ఆది బ్లౌజ్ ఎలా ఉందో మీరు అలానే ట్రై చేయండి. అలా అయితే మీకు ఏ డిఫరెన్స్ రాదు, మన సొంత పెత్తనాలు ఎత్తిపోతుంది అనమాట. చూడండి 1 మీటర్ తీసుకొచ్చారు, అసలు ఇంత వేస్టేజ్ అనేది మిగలేదు. 1 మీటర్ ఇచ్చి ఏంటి నాకు ఇదే ఎక్కువ అవుతుంది మిగిలిందని చెప్తారండి కస్టమర్లు. నాకు అసలు ఏం చెప్పాలో ఏం అర్థం కాదు వాళ్ళకి. అసలు సరిపోలేదండి అంటే నమ్మరు చాలామంది. చూడండి 1 మీటరే సరిపోలేదు, ఇది 28 నడుం సైజే. ఇంకా 34 వాళ్ళకైతే అసలు ఇంకెంత దారం ఉంటుంది తెలుసా, మొత్తం అతుకులు వేయాలి. సరే ఆ విషయం పక్కకు పెడితే, ఇప్పుడు మళ్ళొకసారి మీకు నేను తీసుకున్న 28 నడుము సైజు బ్లౌజ్ని బట్టి మళ్ళీ మీకు కరెక్ట్ మెజర్మెంట్ వచ్చిందా రాలేదా, నేను ఏ విధంగా తీసాను అనేది మళ్ళీ ఒకసారి చూసుకుందామండి. నేనైతే ఇలా పెట్టాను కదా, ఇలా పెట్టాక నేను చూసుకుంటున్నా ఉక్సులు పట్టి 4 ఇంచెస్ ఉండాలి కదా, ఆ 4 ఇంచెస్కి ఒక డాట్ పెట్టేసుకున్నా. ఇలా డాట్ పెట్టేసుకొని ఇట్లా షేప్ పట్టి అనేది ఇలా గీసుకున్నా. మంచిగా వచ్చింది కటింగ్ అయితే. నేను కటింగ్ వీడియోలు చాలా తక్కువ అసలు పెట్టను, ఎందుకంటే నాకు ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం రాదు ముందు నాకు.
ఇది ఇలా అది అలా అని మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేయడం రాదు నాకు. ప్రతిదీ ఒక్క చిన్న ముక్క చెప్పేసి అది వదిలేస్తాం అనేది అది తప్పు విషయం. అది చాలా ఉంటాయి ఇందులో, అన్నీ వివరించి చెప్పేటట్టయితే చెప్పాలా, లేకపోతే వదిలేయాలి. నేను అందుకే మీకు ఏ వీడియోలు పెట్టట్లేదు సరిగ్గా. ఇది చూడండి, ఖర్చు 1.5 ఇంచెస్ పెట్టాను నేను. డాట్ కోసం 1 ఇంచ్ తీసుకున్నా కదా, ఇప్పుడు ఆ డాట్ ఎలా తీసుకుంటా అనేది చూపిస్తాను. ఇట్లా 1 ఇంచ్ అటొకటి ఇటొకటి ఇట్లా 1 ఇంచుకి పెట్టుకొని ఈ 2 గీతల మించి స్టిచ్ వచ్చేలా చూసుకుంటే ఇప్పుడు 7 ఇంచ్ ఇది. ఇప్పుడు వచ్చేసి ఇది నడుం పట్టు కదా, చెస్ట్ 34 కదా, 34 డివైడెడ్ 8.5 చెస్ట్ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి 8.5 నడుము బ్యాక్ సైడ్ చూడండి, 8.5 బ్యాక్ సైడ్ వచ్చింది కదా. నెక్ 5 ఇంచెస్ కప్పు లెంత్ వచ్చింది కదా, చూడండి కప్పు లెంత్ 5 ఇంచెస్. 13.5 ఏమో కప్పు బార్ వచ్చేసింది. ఈ 13.5 వచ్చింది అలా చూపిస్తా చూడండి. 13.5 13.5 కప్పు బార్ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మనం చెయ్యి కొలుచుకుందాం. చెయ్యి అసలు ఆగట్లేదండి, కొంచెం టేప్ అవతలకని వెళ్ళిపోయింది. 7.5 వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఏంటిది, ఇది హ్యాండ్ 5.5 రావాలి కదా. 5.5 అంటే ఓపెన్ చేస్తే 11 పాయింట్ ఉండాలి, 11 పాయింట్ వచ్చేసింది. కింద చెయ్యి డౌన్లో 7.7 వచ్చేసింది కదా. కింద చెయ్యి డౌన్లో ఏం చేయాలి, అదైతే మనకి 5 రావాలి. ఇక్కడ 5 వచ్చిందా లేదా చూసుకోవాలా, 10 ఉండాలండి. ఇక్కడ 10 వచ్చింది. ఇక్కడ కూడా 10 ఇంచెస్ తీసుకోవాలి. 10 వచ్చింది ఇక్కడ కూడా. ఓకే అండి, ఇవన్నీ వచ్చేసినాయి కదా. ఇప్పుడు హ్యాండ్ బార్ చూద్దామండి. హ్యాండ్ బార్ 10.5 ఉంది కదా, 10.5 ఉందా లేదా చూసుకోవాలి. మామూలుగా కొంచెం అట్లా అందాజుగా పెట్టేసరికి కొంచెం కిందికి అయింది. చూడండి 10.5 మెయిన్ వచ్చేసింది. ఖర్చు కోసం 1 ఇంచ్ తీసుకున్నా నేను, 11.5 పెట్టుకున్నా. ఇప్పుడు చెయ్యి బార్ వచ్చేసింది, నడుము బ్యాక్ నెక్ వచ్చేసింది. ఇప్పుడు ఫ్రంట్ ముందు పట్టు అనమాట, అంటే ఫ్రంట్ నెక్ అనమాట. 5.5 నెక్ వచ్చేసింది. 8.5 చెస్ట్ మిడిల్ పాయింట్ వచ్చేసింది. 12 పాయింట్ వచ్చేసి చూడండి, చెస్ట్ మిడిల్ 8.5 వచ్చింది కదా. 12 పాయింట్ ఏమో కింద డాట్ కార్డ్ వచ్చింది కదా. సిక్స్ పాయింట్ ఏమో ఉక్స్ పట్టి కాడ వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, చెస్ట్ వచ్చేసి 8.5 వచ్చింది కదా, ఇక్కడ కూడా 8.5 వచ్చింది కదా. డాట్కి 1.5 ఇంచ్ మనం తీసుకున్నాం కదా. ఇంతే అండి కట్టింగ్. అంటే ఇది 28 సైజ్ వాళ్ళది. ఇంకా వేరే 24, 30, 24 నుంచి 30, 28, 34 అట్లా మెజర్మెంట్లు అయితే ఎవరైనా ఇలానే పెట్టుకునేది. కానీ వాళ్ళ నడువుని బట్టి చెస్ట్ని బట్టి కొలుచుకొని స్టిచ్ చేసుకుని మెజర్మెంట్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవడం. ఇంతే అండి. మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అని అనుకుంటున్నా నేను. ఎవరిదైనా సరే అండి, బ్లౌజ్ అనేది నేను మళ్ళీ చెప్తున్నా, ఇది ఒక థీరీనే. ఇందులో చాలా రకాల థీరీస్ ఉంటాయి. మనం ఒక థీరీ చెప్తే ఇది కాదు ఇంకోటి, ఇది కాదు ఇంకోటి అంటారు. ఎవరికి నచ్చిన స్టైల్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి స్టైలు ఎవరి కటింగ్ రేడియేషన్స్ వాళ్ళకు ఉంటాయి అన్నమాట. నేనైతే నా సొంత పెత్తనాలు చేయను. బ్లౌజ్ ఎలా ఉందో, ఆది బ్లౌజ్ ఎలా ఉందో దానికి తగ్గట్టే మళ్ళీ రాకుండా ఒకేసారి స్టిచ్ చేసి వెళ్ళిపోతే ఇంకటే రావాలి. మనకు రిపేర్ ఉంది, అది ఉంది, ఇది ఉందని రావద్దు. అందుకే ఖచ్చితంగా వాళ్ళ మెజర్మెంట్స్ పెట్టి పర్ఫెక్ట్ కుట్టి పంపించేస్తా అండి. నా కాడికి రిటర్న్ రావేయి. ఇది అన్నమాట కటింగ్ స్టిచ్చింగ్. ఇది కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే ఇంకా అవసరం లేదండి, మీకు అర్థమైపోయే ఉంటుంది అనుకుంటున్నా. ఇంతే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ మర్చిపోకండి.